మొదటి తిమోతి 3:16. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను. ఏమర్థమైంది ఇందులో దైవభక్తి ఏంటి? దైవభక్తి ఆ దైవభక్తిని గూర్చిన అదొక మర్మం అంటాడు. మనకు దైవభక్తి అంటే ఏంటి? భజన చేయడం, ఆదివారం ఆరాధనకి వెళ్ళి, సంఘ కూటాలకి వెళ్ళి, మంచి ప్రార్థన చేసుకొని, మంచిగా అప్పుడప్పుడు ఉపవాసం ఉండి, మంచిగా కానుకలు ఇచ్చి, ఉంటే మంచి సాక్షి బిడ్డగా ఉండాలి. ఉంటే ఇది భక్తి. భక్తి భజన, భక్తి పార్వశ్యం. మరి ఇక్కడ ఏమన్నాడు? దైవ భక్తి అనేది ఒక మర్మము, అది చాలా గొప్ప మర్మం అన్నాడు. మరి అంత మర్మం లేదండి ఇందులో, భక్తే కదా. ఇక అలా అర్థమైందా? దైవ భక్తి అంటే ఈ శరీర జీవితంలో దేవుడు కనిపించాలి. దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షుడు. ఆయన అంటే దేవుడు మానవ రూపం ధరించి ఎలాగైతే భూమి మీద తిరిగాడో యేసయ్య, అలాగా మనలో దేవుడు కనిపించాలంట జనాలకి.